మద్యం కుంభకోణంలో రాష్ట్రంలో ఇంకా పెద్ద తలలు లోపలికి వస్తాయని విమర్శించారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం నగరంలోని పాత ఊర్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. మద్యం కుంభకోణంలో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి జైలుకెళ్లారని, ఈ కుంభకోణంలో ఇంకా పెద్ద తలలే లోపలికి వెళ్తాయంటున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి ఎమ్మెల్యేలను ఇంటింటికి సుపరిపాలన అడిగి వెళ్ళి తెలుసుకోవాలని చెప్పారు. అయితే ఇందులో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర అయితే సుపరిపాలనలో పాల్గొంటున్నారు. అసలు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని మీరు ఈరోజు తిరుగుతున్న సుపరిపాలనలో అసలు ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు? ఈరోజు కాదండి, యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 మంత్ తర్వాతే మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం మొదలుపెట్టి ప్రతిరోజు నేను డివిజన్లో పొద్దున్నే 6:30కు వచ్చి 9-9:30 వరకు డివిజన్లో తిరుగుతూ ఉన్నాను. అంటే ఇంట్లో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తీర్చగలిగినవి, మేము ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ మా ప్రభుత్వం వచ్చిన 1 మంత్ నుంచి మొదలుపెట్టాను. గత నెలలో మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటింటికి మా క్యాడర్తో తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ ఎక్కడికి వెళ్ళినా కానీ అన్న మా ఇంట్లో తల్లికి వందనం పడింది, మా ఇంటికి గ్యాస్ వస్తూ ఉంది, అలాగే మా ఇంట్లో రేషన్ వస్తుంది. ఇంతకుముందు ఇబ్బంది పడేవాళ్ళం రేషన్లో, కానీ వెహికల్ ఎప్పుడు వచ్చేదో తెలియదు. కానీ ఈరోజు రేషన్ కానీ దాదాపు 15 రోజులు ఓపెన్ అయి ఉంటుంది. మాకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి మేము తీసుకొచ్చుకుంటున్నాం. ఇప్పుడు గతంలో ఆ రేషన్ కోసం మేము పని మానేసాము ఒక రోజంతా, కానీ ఈరోజు హ్యాపీగా ఉందని చెప్పేసి రేషన్ విషయంలో చెప్పడం జరుగుతుంది. అలాగే పెన్షన్స్ పొద్దున్నే 1వ తేదీ పొద్దున్నే 8 గంటల లోపు మా ఇంటికి వచ్చి చేరుతున్నాయని చెప్పేసి ఇంటికి వెళ్తే పెద్దోళ్ళు చెప్పడం జరుగుతుంది. గతంలో మేము వెళ్ళి సచివాలయాల దగ్గర రోజంతా కాసుకొని తెచ్చుకునేవాళ్ళం. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశారు. అలాగే మాకు వికలాంగులకు కానీ 6,000 రూపాయలు చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మాజీ మంత్రి రోజా వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్, లోకేష్ రాష్ట్రాన్ని విడిచి దేశాన్ని విడిచి కూడా పారిపోవాలని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కక్షలు కార్పుణ్యాలు వాళ్ళకి చెల్లు. గత 5 ఏళ్లలో రాక్షస రాజ్యపాలన చేశారు. రాక్షస రాజ్యపాలన చేస్తే కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా రోజాకి ఇంకా బుద్ధి రాలేదు. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కానీ, గతంలో ఆమె చేసిన అంటే ముఖ్యమంత్రి గారి మీద కానీ భువనేశ్వరం చేసిన కామెంట్స్ కానీ మేము కక్ష తీర్చుకోవాలనుకుంటే 1 గంట, కానీ మా నాయకుడు మనస్తత్వం కాదు. వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు, వదిలేయండి, వాళ్ళకి మనకి తేడా ఉండదు. కక్ష కార్పణ్యాలకు పోతే మనం ఎంతసేపు ఉన్నా ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లో మనను పొందాలని చెప్పేసి మా నాయకుడు ఆదేశాలు. దానికని మేము ప్రతి ఒక్కరు పని చేసుకుంటాం. అదే జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళకి ఇలా చెప్పేవాడు. గతం మీరు చూశారు 5 ఏళ్ళలో రోజా ఏం మాట్లాడేదో, కొడాల నాన్న ఏం మాట్లాడాడో, తర్వాత వంశీ ఏం మాట్లాడాడు. ఖచ్చితంగా వీళ్ళంతా చేసిన పాపాలు వెన్నంటితోనే ఉంటున్నాయి. ఇప్పుడు మీరు చూశారు మిథున్ రెడ్డి లిక్కర్ స్కాము లోపల పోయి కూర్చున్నాడు. రేపు ఆడుదాం ఆంధ్రాలో రోజా గాని ఉంది, ఆడింది, మేము ఆడిస్తాం. ఇప్పుడు వచ్చే దాంట్లో ఖచ్చితంగా ఆమె కానీ దగ్గరలో ముహూర్తం ఉందని చెప్పేసి తెలియజేస్తాం. అంటే లిక్కర్ మద్యం కుంభకోణంలో ఉన్న వైసీపీ నేతల మీద విచారం జరుగుతుంది, సిట్టు విచారం జరుగుతుంది. ఇంకా ఎవరన్నా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా. అసలు పెద్ద తలకాయే పక్కన ఉంది కదా, పెద్ద పోయిందే ఆడికి కదా మొత్తం డబ్బులన్నీ. ఇప్పుడంతా చాలామంది ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళంతా అప్రూవర్గా మారుతామని చెప్పేసి తెలియజేయడం. రేపు పొద్దున మిథున్ రెడ్డి కానీ అప్రూవర్గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే దాదాపు 3,500 కోట్ల స్కామ్ ఇది. ప్రజల డబ్బు ఎవరు తిన్నట్లా మొత్తం విదేశాలకు ఎక్కడ తీసుకున్నా, దుబాయ్ తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి డబ్బే, యూరప్ తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి డబ్బే, ఆఫ్రికా తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి డబ్బే. ఎక్కడి నుంచి ఏంటంటే లిక్కర్ స్కాము మొత్తం. అంటే మరి దీంట్లో దారుణం ఏంటంటే అధికారులను కానీ ఇరికిచ్చారు. మరి చాలా దారుణం. ఖచ్చితంగా దీనికి జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకుంటాడు. ఎవరైతే ఈ దుర్మార్గం పనులు చేశారో ఖచ్చితంగా లోపలికి పోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. మనతో కర్నూలు కూడా జరిగిన వెంకటేశ్వర సార్ చెప్పండి, ఈ మద్యం కుంభకోణం కేసులో కూడా వైసీపీ నేతలు అందరూ జైలుకి వెళ్తున్న పరిస్థితి. అయితే టీడీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రెడ్ బుక్ అంటే వాళ్ళ భయం. రెడ్ బుక్ ఉంటే ఏమంటే తప్పు చేసిన భయం, కానీ తప్పు చేయడానికి ఎవరికి భయం లేదు. లోకేష్ గారు అప్పుడే చెప్పారు, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టాము. తప్పు చేసిన వాడిని భయం, కానీ తప్పు చేయని వాడు ఎవడు భయపడ్డు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నటువంటి నాయకులంతా 100% సక్సెస్గా తప్పు చేస్తారు. బాగా మేము తప్పు చేశాము, మమ్మల్ని ఎవడు పీకలేడని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. అంటే ఇంకా పొగురుతనం తగ్గలేదు.
అందుకే ఈ పొగురుతనం తగ్గాలంటే అసలు తలకాయ దెబ్బ తగిలితే అసలు తలకాయ ఏవి తప్పులు చేశాడో తొందరలో బయటపడే పరిస్థితి కానొస్తూ ఉంది. ఎందుకంటే ఎంక్వైరీ చేసిన అధికారులు కానీ ఎంక్వైరీ చేసినటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ లోపల తీసి లోపల వేసిన తర్వాత అందరు మా చేతులు ఏమైతే అంతా జగన్మోహన్ చెప్తే చేసినాం. కాబట్టి దీని జగన్మోహన్ సూత్రధారి. కాబట్టి జగన్మోహన్ తొందరగా తొందర రైళ్లు మీకు జైలు కూర్చోబెట్టేదానికి జిప్ప కూడా రెడీగా ఉంది. కాబట్టి తప్పు చేసినటువంటి వారు ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈ మద్యం స్కామ్లో 100% శిక్ష తప్పదు. ఎందుకంటే ఢిల్లీ స్కామ్లో 100 కోట్లకే ప్రభుత్వమే పడిపోయి ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు. మరి కాబట్టి దీనికి తొందరలో జగన్మోహన్ రెడ్డి కూడా తప్పదు శిక్ష. అంటే ఎంపీ మిథున్ రెడ్డి నేను పార్లమెంట్ మెంబర్ని కాబట్టి నాకు జైల్లో సౌకర్యాలు కావాలని చెప్పేసి కూడా కోర్టులో పిటిషన్ అయిన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళకి అసలు సిగ్గుదని అడుగుతున్నా. జైలు అంటే ఏమి? చంద్రబాబు నాయుడు అంత సీనియరు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేశాడు, 46 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తికి మామూలు వ్యక్తికి ఏ విధంగా జైలు శిక్ష అప్పుడు 53 రోజులు పెట్టారు. అటువంటి సదుపాయాలు ఆయనకే కల్పించలేదు. ఈరోజు నాకు ఇంటి భోజనం కావాలా, ఏసీ కావాలా, మంచి స్పాంజీ ఉన్నటువంటి పరుపు కావాలా, నాకు ఉన్నటువంటి అన్ని సదుపాయాలు కావాలని లగ్జరీ కావాలా. లగ్జరీ కనుక ఏం చేసినావు నువ్వు? లగ్జరీ చేయాలంటే నువ్వు ప్రజల సొమ్ము దోచుకొని మద్యం స్కామ్లో కుంభకోణంలో లోపల పడేశారు. నా వరకు నేను చెప్తున్నామంటే ఇటువంటి దుర్మార్గులకు శిక్ష అంటే ఏమిటో ప్రభుత్వం చూపించాలి. కాబట్టి ఆ శిక్ష ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళా ఇటువంటి శిక్ష తప్పులు చేయకుండా ప్రతి ఒక్కరికి భయం ఉండవద్ద శిక్ష పడాలి. కాబట్టి ఇటువంటి కోరికలు కోవడం మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. ఇది నేతలు చెప్తున్న పరిస్థితి అయితే మద్యం కుంభకోణం కేసులో ప్రతి ఒక్కరూ కూడా జైలుకు వెళ్లాల్సిందని సిట్టు విచారణగా కొనసాగుతుందని చెప్పేసి వైసీపీలో ఇంకా పెద్ద తలకాయలు కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.